2028లో ఎవరు గెలుస్తారు? కేకే మహేందర్ కేటీఆర్. ఇది మాత్రం నేను ఇద్దరిని ఈక్వల్ ఉద్దేశించే మాట్లాడుతున్నా. ఇందులో నా కేటీఆర్ ఎక్కువ కాదు, నా కేకే మహేందర్ రెడ్డి ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. ఆయన ఓటర్గా నేను మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద హామీ పత్రం ఇచ్చిండు ఆయన. లోకల్ మేనిఫెస్టో నేను గెలిస్తే ఏం పొడుస్తా దాన్ని ఇచ్చిండు ఆయన. ప్రపంచానికి ఉద్యమ పోరాటాలు చెప్పిన పోరాట కిల్లా. నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నవీన్. ఈరోజు మనం చూసుకున్న మ్యాటర్ ఏంటంటే 2028లో ఎవరు ఎమ్మెల్యే సిరిసిల్ల. కేటీఆర్ కంచుకోటగా మార్చుకున్న సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గెలవడా? ఇక హూ ఇస్ ద 2028 ఎమ్మెల్యే ఇన్ సిరిసిల్ల? కేటీఆర్ సిరిసిల్లను కంచుకోటగా మార్చుకున్న కేటీఆర్ కేకే మహేందర్ రెడ్డికి గెలవడా? చలో చూద్దాం రండి ఒకసారి. ఆగండి. సో ఫస్ట్ వీళ్ళిద్దరు గురించి తెలుసుకుందాం. వీళ్ళిద్దరు ఎవరు అన్నది. అసలు కేటీఆర్ ఎవరు, అసలు కేకే మహేందర్ రెడ్డి ఎవరు? కేకే మహేందర్ రెడ్డి వచ్చేసి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ నామపూర్ గ్రామానికి చెందినవాడు. వీళ్ళు రెడ్డిసు అండ్ దాన్ని ఇచ్చిండు ఆయన. ప్రపంచానికి ప్రస్తుతానికి ఇతను కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నాడు తప్ప కానీ ఏ పొజిషన్లో ఇప్పుడు లేడు. కేటీఆర్ గురించి పెద్దగా పరిచయం చేసే అవసరం లేదు. కేటీఆర్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఇంతకుముందుకు మినిస్టర్ కూడా చేశాడు, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. విల్ రావుస్. కానీ కేకే మహేందర్ రెడ్డి వచ్చేసి ఇప్పటివరకు ఏ పదవి లేదు, ఇప్పటికీ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. కానీ మీ అందరు తెలిసింది ఏంటంటే ఈసారి కూడా ఖచ్చితంగా కేటీఆర్ గెలుస్తాడు మీరు అనుకుంటున్నారు కదా. ఇదే మీ పబ్లో కాలేజ్ ఒకసారి గట్టి పోటీ ఉంటుంది. ఈసారి చెప్పలేం ఎవరు గెలిచేది కూడా. ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చూడండి. నేను 3 నెలలుగా కష్టపడి గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. సో మీరు చూడండి ఒకసారి. అసలు కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్కి ఎక్కడ పోటీ వచ్చింది? ఏ సంవత్సరంలో పోటీ వచ్చింది? 2000, 2005, 2009? ఫస్ట్ వీళ్ళు తగ్గ 4 ఎప్పుడు వచ్చిందంటే 2009లో తగ్గ 4 వచ్చింది. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తారని ఆశపడ్డ కేకే మహేందర్ రెడ్డికి నిరాశ మిగిలింది. అక్కడ కేసీఆర్ కొడుకైన కేటీఆర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని టీఆర్ఎస్ టికెట్ కోసం వెయిట్ చేశాడు. కానీ అక్కడ నుంచి కేకే మహేందర్ రెడ్డి టికెట్ రాలేకపోవడంతో మనోవేదనతో కేకే మహేందర్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఫస్ట్ టైం 2009లో కేకే మహేందర్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. కానీ అక్కడి నుంచి పోటీ చేసిన ఆపోజిట్ క్యాండిడేట్ కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ పోటీ చేశాడు. ఇది వీరిద్దరికి ఫస్ట్ టైం పోటీ తగ్గ 4. 2009లో కేటీఆర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇక్కడ కేటీఆర్ గారు గెలిచారు 2009లో 36,783 ఓట్స్. అండ్ కేకే మహేందర్ రెడ్డి గారికి ఎన్ని వచ్చాయంటే 36,612 ఓట్లు. కేవలం 171 ఓట్ల తేడాతో ఫస్ట్ టైం కేకే మహేందర్ రెడ్డి గారు ఓడిపోయారు. కేవలం కేటీఆర్ గారు 171 ఓట్లతో గెలిచారు. నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళకి 2010లో మళ్ళీ ఎలక్షన్లో వచ్చాయి. సేమ్ కేకే మహేందర్ రెడ్డి మళ్ళీ ఓడిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్ 2014 ఎలక్షన్లో సేమ్ సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ నుంచి కొండూరు రవీంద్రరావు పోటీ చేశాడు. సేమ్ టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పోటీ చేశాడు. కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే కేకే మహేందర్ రెడ్డి కన్నా ఎక్కువ ఓట్లు కొండూరు రవీంద్రకి వచ్చాయి. 39,131 ఓట్స్ వచ్చాయి. కానీ కేటీఆర్కి ఏకంగా 92,135 ఓట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కేకే మహేందర్ రెడ్డికి 2009లో 36,612 ఓట్లు వచ్చాయి. కానీ కొండూరు రవీంద్రరావుకి 39,131 ఓట్స్ వచ్చాయి. అంటే కానీ కేకే కన్నా 2,519 ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ అంచెలంచెలు ఎదుర్కొంటూ వస్తున్న కేటీఆర్కి 92,130 ఓట్లు వచ్చాయి. అంటే 53,004 ఓట్లు మెజారిటీతో గెలిచాడు 2014లో. 2009లో కేటీఆర్కి 36,783 ఓట్స్ ఎక్కడ? 2014లో 92,135 ఓట్లు ఎక్కడ? కేటీఆర్ సత్తా చాటుకున్నాడు ఇక్కడ. మళ్ళీ కేటీఆర్కి మళ్ళీ కేకే మహేందర్ రెడ్డి పోటీ వచ్చింది. ఈసారి తగ్గ 4. ప్రతి ఒక్కరు ఒకటే అనుకున్నారు. ఈసారి తప్పనిసరిగా కేకే మహేందర్ రెడ్డిని గెలిపించుకుందాం, మన ప్రాంతం వాడు, మన ఊరి వాడు, మనలో ఒకడు అని చెప్పి ప్రతి ఒక్కరు సిరిసిల్ల నుంచి మొదలు ప్రతి ఊరు ప్రతి గ్రామాలలో తెలంగాణ మొత్తంలో హాట్ టాపిక్గా మారిన సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డిని గెలిపించుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అందరూ ప్రతి ఒక్కరు కేకే మహేందర్ రెడ్డి సపోర్ట్ చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కేకే మహేందర్ రెడ్డి గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు. కేటీఆర్ గారు ఓడిపోతారని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రతి ఊర్లో చర్చించుకుంటున్నారు ఈసారి తప్పనిసరిగా కేకే మహేందర్ రెడ్డి గెలుస్తున్నాడని. కానీ పెద్ద షాక్ ఏంటంటే
ఆ రోజు రిజల్ట్ డే మొత్తం రివర్స్ అయిపోయింది. ప్రతి ఒక్కరు షాక్లో ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి మళ్ళీ ఓడిపోయారు, కేటీఆర్ మళ్ళీ గెలిచాడు. కేటీఆర్ మళ్ళీ అత్యంత మెజారిటీతో గెలిచారు. కేకే మహేందర్ రెడ్డి మళ్ళీ ఓడిపోయారు. సిరిసిల్ల మొత్తం అంబరాన్ని అంటిన సంబరాలు. ఎందుకంటే కేకే మహేందర్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయి, కేటీఆర్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ కేటీఆర్కి 125,213 ఓట్లు వచ్చాయి. కానీ కేకే మహేందర్ రెడ్డి కేవలం 36,204 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కేటీఆర్ మెజారిటీ ఎంత తెలుసా? ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. 89,009 ఓట్లు అంటే కేవలం 36,204 ఓట్లు కేకే మహేందర్ రెడ్డికి. కానీ కేటీఆర్కి 125,213 ఓట్లు కేటీఆర్కి వచ్చాయి. అండ్ మెజారిటీ 89,009 ఓట్లు. అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ కేటీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. తన కంచుకోటగా మార్చుకున్న సిరిసిల్లను ఎలా అభివృద్ధి చేస్తున్నాడు, ఎలా ఎదుగుతున్నాడు. ప్రతి ఎలక్షన్లో 2009లో 171 ఓట్లతో మొదలైన ఈ తగ్గ 4 ఎలక్షన్స్ పెంచుకుంటూ వస్తున్నాడు. 2009లో 2014లో చూసుకున్నట్టయితే కేటీఆర్ మెజారిటీ అనేది చాలా తక్కువ ఉంది. కానీ ఎలక్షన్లో కేటీఆర్ గారు తన మెజారిటీ పెంచుకుంటూ పోతున్నాడు. కానీ నేను చూసుకోవాల్సింది ఏంటంటే కేకే మహేందర్ రెడ్డి ఏంటంటే 2009లో పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా తక్కువ 2018లో వచ్చాయి. అంటే కేటీఆర్ మొత్తం పెంచుకుంటూ పోతే కేకే మహేందర్ తగ్గించుకుంటూ వస్తున్నాడు. మెజారిటీ మొత్తం తగ్గుతుంది కేకే మహేందర్ రెడ్డి. ఈసారి 2023లో తప్పనిసరిగా గెలుస్తాడని ప్రజలందరూ నమ్మారు. కేకే మహేందర్ రెడ్డి తప్పనిసరిగా ఈసారి 2023లో గెలుస్తారని ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. కేటీఆర్ని ఈసారి ఓడకూడదామని ప్రతి గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఇతడు మనవాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు అని చెప్పి. ఈసారి 100% కేకే మహేందర్ గెలుస్తారని ప్రతి ఊర్లో సంబరానికి రెడీ అయ్యారు. ఆ రోజు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ డే రానే వచ్చేసింది. ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. మళ్ళీ కేకే మహేందర్ మళ్ళీ ఓడిపోయాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు మొత్తం కేకే మహేందర్ మళ్ళీ ఓడిపోతున్నాడు. కేటీఆర్ గారు మళ్ళీ గెలుస్తూనే ఉన్నారు. మళ్ళీ షాక్ అయిపోయి ప్రతి ఒక్కరు కేటీఆర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 89,244 ఓట్లు. 89,244 ఓట్లు వస్తే కేకేకి కేవలం 59,557 ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఒకే ఒకటి, మీరు అబ్జర్వ్ చేశారా? కేటీఆర్ మెజార్టీ మొత్తం తగ్గించాడు, కేకే మహేందర్ రెడ్డి మీదకి వెళ్తున్నాడు. ఎంతమంది చూసుకున్నట్టయితే ఒక్కసారిగా కేటీఆర్ డ్రాప్ అయిపోయాడు. 2018లో కేటీఆర్ గారు 125,213 ఓట్స్, 2023లో 89,224 ఓట్స్, అంటే 35,969 ఓట్లు కేకే పైన గెలిచాడు. కేవలం కేకే మహేందర్ రెడ్డి పైన 35,969 ఓట్లతో గెలిచాడు. అంటే ఇక్కడ కేటీఆర్ డౌన్ అయిపోయాడు, కేకే మహేందర్ రెడ్డి అప్ అయిపోతున్నాడు. కేటీఆర్ కేకే మహేందర్ రెడ్డి పైన గెలిచాడు. కానీ చెప్పుకోదగ్గ విషయం కాదు. ఒక మంత్రి, ఒక కేసీఆర్ కొడుకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ కేకే మహేందర్ రెడ్డికి తట్టుకోలేక డ్రాప్ అయిపోయాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేకే మహేందర్ రెడ్డికి ఒక్కసారిగా డ్రాప్ మొత్తం పెరిగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఇంకోటి ఏంటంటే కేటీఆర్కి మొత్తం డ్రాప్ అంతా తగ్గింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కేటీఆర్ గారు కేసీఆర్ కొడుకు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే. ఇక్కడ చూసుకున్నట్టయితే కేకే మహేందర్ రెడ్డి ఇంతవరకు ఏ నామినేటెడ్ పోస్ట్ చేయలేడు, కనీసం ఒక సర్పంచ్ కూడా కాదు. కానీ కేటీఆర్కి 3 సార్లు 4 సార్లు చెమటలు పట్టించి ఓడిపోయాడు. కానీ తన సత్తా ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు కేకే మహేందర్ రెడ్డిది. కానీ నేను కేటీఆర్ని తక్కువ చేస్తలేను, కేటీఆర్ని ఎక్కువ చేస్తలేను, ఇద్దరు సమానమే నాకు. జస్ట్ 2028లో ఎవరు గెలుస్తారనేది మనం చర్చించుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2009లో కేకే మహేందర్ రెడ్డి గారు కొద్దిలో ఓడిపోయారు, ఓన్లీ కేవలం 171 ఓట్లతో. ఒకవేళ అప్పుడు కేకే మహేందర్ గెలిచి ఉంటే ఇప్పుడు డిఫరెంట్ ఉండేది మొత్తం సిరిసిల్ల. అది అభివృద్ధి చెందపో పక్కకి పెడితే అక్కడ కేటీఆర్ అనే ప్రస్తావన రాబోతుంటే కేటీఆర్ లైఫ్ డిఫరెంట్ ఉంటుండే. ఇప్పుడు ఇంకోటి మనం చూసుకున్నట్టయితే అసలు డ్రాప్ ఎలా పెరిగింది, ఇలా డ్రాప్ ఎలా తగ్గింది, అసలు వీళ్ళు ఎన్నిసార్లు పోటీ చేశారో మనం చూసుకుందాం ఒకసారి. మొత్తం వీళ్ళు 4 సార్లు పోటీ చేశారు. తగ్గ 4 ప్రతి ఎలక్షన్లో తగ్గ 4. ప్రతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని
చూస్తున్నారు ప్రతి ఎలక్షన్లో. అసలు ఏం జరుగుతుంది అక్కడ? కేటీఆర్ పైన కేకే మహేందర్ రెడ్డి గెలుస్తాడా గెలవడా? ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2009లో కేటీఆర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి? అసలు 36,783 ఓట్లు కేటీఆర్ గారికి వచ్చాయి. కేకే మహేందర్ రెడ్డి గారికి ఎన్ని వచ్చాయంటే 36,612 ఓట్లు కేకే మహేందర్ రెడ్డికి వచ్చినాయి ఇక్కడ. ఇంకొకటి 2018లో కేటీఆర్ గారికి ఏకంగా 125,213, కానీ కేకే మహేందర్ రెడ్డికి 36,214. అండ్ 2023లో 89,244 ఓట్లు మన కేటీఆర్ గారికి వచ్చాయి. కేకే మహేందర్ రెడ్డి గారికి 59,557 ఓట్లు కేకే మహేందర్ రెడ్డికి వచ్చాయి. అంటే మీరు చూసుకున్నట్టయితే డ్రాప్ మొత్తం పడగొట్టేశాడు కేకే మహేందర్ రెడ్డి. కేటీఆర్ మొత్తం దించేశాడు. దీన్ని బట్టి చూసుకుంటే 2009లో, 2010లో, 2018లో, 2023లో కేకే మహేందర్ రెడ్డి అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చారు. చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు తన రేంజ్ను పెంచుకుంటూ వచ్చారు. కానీ ఏకంగా 2023లో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు తన మెజారిటీ స్థానాన్ని తగ్గించుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే కేకే మహేందర్ రెడ్డి 1-2 ఎలక్షన్లో తక్కువైనా 2023 ఎలక్షన్లో ఏకంగా 59,000 దగ్గర 60,000 ఓట్లతో పెంచుకుంటూ వస్తున్నాడు ఏకంగా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు 2028లో తగ్గ 100% ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనేది ఎవ్వరు అంచనా వేయలేరు. ఇన్ని రోజులు కేకే మహేందర్ రెడ్డి గెలవాలి అనుకున్న వాళ్ళు, ఇన్ని రోజులు కేటీఆర్ గెలుస్తాడు అనుకున్న వాళ్ళు, వీళ్ళిద్దరికి తగ్గ 4 ఎట్లుంటుంది అంటే అసలు ఎవ్వరు అంచనా వేయలేదు. దీన్ని ఎవ్వరికి ఊహ అందనంతగా ఈసారి 2028లో ఎలక్షన్స్ ఉంటాయి. ఇద్దరి మధ్య పోటీ తగ్గ 4 కాదు, దానికి అంతా మించి ఉంటుంది. ఒక సీఎం క్యాండిడేట్కి ఎంత ఉంటుందో సేమ్ ఇది కూడా ఒక సాధారణ వ్యక్తికి, ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి తగ్గ 4 ఎలా ఉంటుందో ఈ 28 ఎలక్షన్లో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు మీరెవరు అనుకుంటారు? 2028లో డ్రాప్ తగ్గిన కేటీఆర్ గెలుస్తాడా, డ్రాప్ పెరిగిన కేకే మహేందర్ రెడ్డి గెలుస్తాడా? మీ అంచనాలు ఏంటి? నా అంచనా ఏంటంటే మీరు నన్ను అడిగితే 50-50 ఛాన్సెస్ ఓన్లీ. కేకే మహేందర్ రెడ్డి నేను గెలుస్తానని చెప్తలేను, కేటీఆర్నే ఓడతానని చెప్తలేను. వీళ్ళిద్దరికి 50-50 ఛాన్స్. ఎందుకంటే 2009 నుంచి మొదలుకుంటే 2023 వరకు చూసుకుంటే మహేందర్ రెడ్డి డ్రాప్ పెరుగుకుంటూ వస్తుంది. 2023లో ఏకంగా కేటీఆర్ డ్రాప్ తగ్గింది. అంటే 2028లో తప్పనిసరిగా డిఫరెంట్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో హవా కొనసాగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే 50-50 ఛాన్స్ ఓన్లీ. 2028లో ఎవరు గెలుస్తారని ఒక చిన్న రిపోర్ట్తో వచ్చాను అంతే. ఇలా నేను చూసిన దాని ప్రకారం 50-50 ఛాన్స్ ఇద్దరికి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. 50-50 ఛాన్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.